హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. సండే కదా, ఇప్పటికైనా పనులన్నీ ఇప్పుడు నేనైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తున్నాను. అయితే నేను 1 వీక్ బ్యాక్ ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానండి. 40+ సైజు, అంటే నాకన్నా డబుల్ ఉంటుంది అనమాట సైజ్ అనేది. సో ఆ సైజు కుట్టేసి ఇంకా నేను పీకో చేయలేదు. కింద ఇది అంబ్రిల్లా కట్టింగ్, ఓల్డ్ శారీ అనమాట. అంచు వచ్చింది, అది కట్ చేసేసి కుట్టాను. నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను, కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజు ఈవినింగ్ వరకు కుదిరితే. అయితే వీళ్ళకి ఏంటంటే 1 వీక్ అయిపోయింది. అసలు తీసుకుంటారండి. ఇప్పుడు రేపో ఎల్లుండో కావాలంటారా? నేను మరీ అంత దగ్గర అయితే ఒప్పుకోనులేండి, ఎందుకంటే మనకు అన్నీ కూడా ఎక్కువ పనులు ఉంటాయి కదా. 3-4 డేస్ అయితేనే తీసుకుంటానమాట, అంత టైం ఇస్తేనే. ఇచ్చారు టైము, ఆ టైం కల్లా కావాలంటారు. డబ్బులు మాత్రం వెంటనే రావన్నమాట. మళ్ళీ ఏ 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది. సరే, ఇవి ఎలాగో డబ్బులు తొందరగా ఇవ్వరు కదా అని చెప్పేసి కుట్టేసి పక్కన పెట్టాను. పీక్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. నేను కాల్ చేసి పీక్ తొందరగా ఇచ్చే అంటే ఇప్పుడు కుడుతున్నాను అనమాట. అసలు ఎవరైనా తొందరగా డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళు కుట్టాలనిపిస్తుంది. ఇవ్వలేని వాళ్ళకి ఇంకా పక్కన పెట్టేయాలనిపిస్తుంది నాకైతేని. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా సరే పీకో చేసేటప్పుడు మీ దగ్గర పీకో మిషన్ ఉంటే కనుక అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టేటప్పుడు సాగదీస్తూ, అంటే మరీ చిరిగిపోయేలా కాదు, కొంచెం ఇలా సాగదీస్తూ కుట్టారంటే మనకి వైరు పెట్టకుండానే చక్కగా ఫోల్డ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఫోల్డింగ్ అనేది కెరటాల్లాగా, వేవ్స్ లాగా వస్తుంది. ఆ టిప్ మీరు ఫాలో అవ్వండి. అంబ్రిల్లా హ్యాండ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం యాక్చువల్గా అయితే నాకు పీకో నేను ఈ మధ్యన ఏమీ చేయట్లేదు, బయట అమ్మాయికి ఇచ్చేస్తున్నాను. వచ్చే 2 చీరలైనా 1 చీర అయినా. అయితే నేను ఎందుకు పీకో మిషన్ ఉంచుకున్నానంటే, ఇంకో ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది కదా. అదే బయటకి ఇస్తే 50 రూపాయలు 60 రూపాయలు అడుగుతారు. అదేదో మిగులుతుంది కదా మనకి, అందుకని చెప్పేసి పీకో మిషన్ ఎవరికి ఇవ్వలేదు. అయినా నా దగ్గర చిన్న మిషన్ హెడ్ ఉందండి, అది ఇది మార్చుకోవచ్చు. ఎందుకు చిన్న మిషన్ హెడ్ ఉంచుకున్నానంటే, అమ్మకుండా అది కొత్తది అనమాట. అది కొన్న ఒక 2 నెలలకే పెద్ద మిషన్ కొన్నాను. అంటే అది సెకండ్ హ్యాండ్లో కొన్నాను, తక్కువ రేటుకి వచ్చింది అని చెప్పేసి. అందుకు నేను అమ్మబుద్ధి కాలేదు. అంత కొత్తది అమ్మేసాను అనుకోండి, డబ్బులు కూడా ఎక్కువ రావు. అమ్మితే అడవి కొంటే కొరివి అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. అయితే నిన్న బుక్ చేసినవన్నీ రిటర్న్ వెళ్ళిపోయినాయండి. మీకు డౌట్ రావచ్చు కదా, రిటర్న్ వెళ్తాయా లేదా అని. మొత్తం వెళ్ళిపోయినాయి, ఒకటి వెళ్ళలేదు. డౌట్ వచ్చింది, ఒక రోజులో పెట్టిన రిటర్న్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, అది ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి చెక్ చేస్తే నేను రిటర్న్ పెట్టలేదన్నమాట. మర్చిపోయాను, అంటే చాలా వచ్చినాయి కదా, రివ్యూస్ ఇచ్చేసి మర్చిపోయినట్టున్నాను. వెంటనే రిటర్న్ పెట్టాను. మేబీ ఈ రోజు వచ్చి తీసుకెళ్తారేమో. తర్వాత కొన్ని బుక్ చేశానండి. బుక్ చేసినవన్నీ కూడా మోస్ట్లీ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 2, 3, 4 వరకు వచ్చినాయి. ఈ 4 కూడా వీడియో షూట్ చేసేసి పక్కన పెట్టుకుని వెంటనే రిటర్న్ పెట్టేస్తాను. ఎడిటింగ్ అంటారా, తర్వాత చేస్తాను. లేదంటే ఎడిటింగ్ అయిన తర్వాత రిటర్న్ పెడతాను. ఎందుకంటే మళ్ళీ ఏమైనా చూపించాల్సి వస్తే మళ్ళీ మన దగ్గర లేకపోతే ఇబ్బంది కదా. అందుకు నేను ఏం చేస్తానంటే, షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ ఎంతసేపు, అంటే మనకు బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చెప్పేసి ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ పెట్టేస్తున్నాను అనమాట. అందులో ఒకటి మిస్ అయింది రిటర్న్ పెట్టడం, అది అయితే ఇప్పుడు పెట్టేసానులేండి, వచ్చేస్తుంది. అయితే నేను ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా సరే మీషో కంటెంట్ కానీ ఫ్లిప్కార్ట్ కంటెంట్ కానీ విష్ లింక్ నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఆ లింక్ అనేది జనరేట్ చేసుకోవాలన్నమాట. అది మీకు తెలియాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి విష్ లింక్ గురించి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నేను ఏమేమి బుక్ చేసానో ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను కోడ్ చెప్పేస్తాను. యాక్చువల్గా కోడ్ చెప్తే డబ్బులు రావండి, అసలు 1 రూపాయి కూడా కమిషన్ రాదు. అది లింక్ జనరేట్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే మాకేమైనా కొంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నచ్చితే ఏమైనా తీసుకుంటారని. సో ఈ బ్యాగ్ చూసారా, క్వాలిటీ మాత్రం సూపర్ అండి. అస్సలు ఎంత బాగుందంటే క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి 343 రూపీస్కి వచ్చింది. అంటే ఒక 350 వేసుకోండి, అటు ఇటు అవుతుంది కదా. 350కి 3 వచ్చినాయి అనమాట. క్వాలిటీ చూస్తే సేమ్ లెదర్ లాగే ఉంది. సో ఫస్ట్ పెద్ద బ్యాగ్ వచ్చింది, తర్వాత ఇంకొక చిన్న బ్యాగు. ఇది కూడా మనకి పిల్లలు వేసుకుంటాను, బాగుంటుంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ మన పిల్లలు కొంచెం అంటే మన ఏజ్ వాళ్ళు కాకుండా వేసుకోవచ్చులేండి, ఇప్పుడు ఏజ్తో సంబంధం ఏం లేదు కానీ చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మినీ పర్స్ వచ్చిందండి. అయితే మూడిట్లకి ఏంటంటే మధ్యలో ర్యాక్స్ రాలేదన్నమాట, ఇలా ఒక సింగిల్గానే వచ్చిందనమాట, ర్యాక్స్ అయితే రాలేదు. సో ఇదొకటండి, ఇది మినీ పర్స్ అయినా కూడా మళ్ళీ మధ్యలో అంటే మనకి షోల్డర్కి వేసుకుంటానికి చైన్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఎడిటింగ్ చేసి పెట్టాలి, అప్లోడ్ చేయాలి. సో ఇది వచ్చేసి 343 రూపీసు. అయితే కోడ్ చెప్తాను వినండి, S-235943796. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మీకు ఇది ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం, నాకైతే 1 రూపాయి కూడా రాదండి. మళ్ళీ చెప్తున్నాను, కోడ్ చెప్తే డబ్బులు రావు. సో మీరు ఏమైనా కొనుక్కుంటారు, యూజ్ అవుతుందని లాంగ్ వీడియోలో చెప్తున్నాను. S-235943796.
3 సెట్స్ 343, అంటే ఒక్కొక్కటి 120 130 అలా పడినట్టుంది. 3 కాంబో అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ పీసులు కూడా బుక్ చేశానండి. బ్లౌజ్ పీసులు ఒకటి, ఇంకా చాలా రకాలు బుక్ చేశాను, నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటో తెలుసా, మనం పచ్చళ్ళు ఉంటాయి కదా, ఒక 5-6 డబ్బాలు ఉన్నాయనుకోండి, ఆర్గనైజింగ్ చేయడానికి మొత్తం టేబుల్ అంతా పట్టేస్తుంది కదా. అలా కాకుండా నేను ఒక పిక్ షేర్ చేస్తాను చూడండి. పక్కన చూడండి, పిక్ షేర్ చేసి నాకు చెప్పడానికి రావట్లేదు. అయితే ఇవి ఎలా సెట్ చేయాలో కొంచెం ఇబ్బంది పడ్డానమాట. నేను అంత రాలేదు ఆర్గనైజ్ చేయడము, తర్వాత వచ్చిందిలేండి. ఇప్పుడు కూడా రాలేదు మీకు చూపించడానికి, కన్ఫ్యూజ్ అయిపోయాను. పైన ఒక రౌండ్గా ఉంటుంది, కింద ఒక రౌండ్గా ఉంటుంది. కింద పైన కూడా మనం పచ్చళ్ళు కానీ సాసులు కానీ అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బాగుంది. సో మనకి ఎంత పడిందంటే ఇది 224 రూపీస్. ఫోన్పే చేస్తే మనకి 224 రూపీస్కి అయితే వచ్చింది. వర్త్ అనిపించింది నాకు. అలా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా సరే మీకు ల్యాప్టాప్ పక్కన ఏమైనా పెట్టుకోవాలనుకున్నా ఏదైనా సరే బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను వీడియో షూట్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది దీన్ని ఎలా చేయాలి ఏంటని. సో ఫైనల్గా అయితే వచ్చిందిలేండి. యాక్చువల్గా ఇక్కడ మనకి ప్రెస్ చేయడానికి వీలుగా ఉన్నాయి, ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇలా పెట్టుకుంటే నిలబడుతుంది. యాక్చువల్గా అయితే నేను ఏమనుకున్నానంటే ఇదేం సరిగ్గా రాలేదేమో, బై మిస్టేక్లో రాంగ్ వచ్చిందేమో అనుకున్నాను. తర్వాత పిక్ చూసిన తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి ఏంటని చూసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చింది గ్రిప్పు. ఇక్కడ ఒకటి ఉంది, మొత్తానికి 3 ఉంటాయండి. ఇక్కడ కూడా అంతేలాగా. దీనిపైన మళ్ళీ వీటికి కూడా కింద ఉన్నాయి బటన్స్, దానికి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏం కదలట్లేదు, బాగుంది. సో కింద పైన కూడా మనకి పచ్చళ్ళు కానీ లేదంటే ల్యాప్టాప్ దగ్గర కూర్చునేటప్పుడు బుక్స్ కానీ మన టైలరింగ్ చేసే వాళ్ళకి ఏదైనా మెటీరియల్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇది అదని ఏం కాదు, మల్టీపర్పస్ అనమాట. బాగుంది అనిపించింది, బుక్ చేస్తే రివ్యూ ఇచ్చేసాను. అదే వాయిస్ అయితే ఎడిటింగ్ అవన్నీ చేయాలండి. ఇది రిటర్న్ పెట్టేశాను. మనకి చూసిందల్లా నచ్చుతుంది, అన్నీ ఉంచేసుకుంటే పెద్ద లాస్ వస్తుంది మనకి లాభం కన్నా. ఇది ఏంటి కోడ్ చెప్తాను, నోట్ చేసుకోండి. S-358897255. మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. S-358897255. 360 రొటేషన్ ఆర్గనైజర్ ట్రేడ్ విత్ అనమాట. అంటే అన్ని హ్యాండిల్, స్మూత్ బాల్ ఏమైనా పెట్టుకోవచ్చు. హోమ్ స్టోరేజ్, మల్టీపర్పస్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా, అంటే రిటర్న్ పెట్టడం మర్చిపోయానని. ఇది కూడా చాలా బాగుందండి. ఇవన్నీ స్టోన్స్ లాగా వచ్చినాయి అనమాట. స్టోన్స్ అంటే స్టోన్స్ ఏం కాదు కానీ అలా ఉన్నాయి, వజ్రాలాగా మెరుస్తున్నాయి. బాగా అనిపించింది ఇది కూడా. ఇది చక్కగా మనం పూజ గది రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచి అందం అనేది వచ్చేస్తుంది. పూలు వేసుకుంటానికైనా ఏదైనా సరే. సో అది నిన్న రిటర్న్ పెట్టడం మర్చిపోయాను, ఈరోజు పెట్టాను. మరి ఎప్పటికొస్తో చూడాలి. తొందరగా వచ్చింది అనుకోండి మనకి ఏంటంటే చక్కగా ఇంకోటి బుక్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడిందంటే 353. అంటే కొంచెం బాగుంది కదా, క్లాసీ లుక్ వచ్చింది కదా. కోడ్ చెప్తాను, రాసుకోండి. S-430252866. మళ్ళీ చెప్తున్నాను, S-430252866. ఓకేనా, కొనుక్కోండి మీకు ఎవరికైనా కావాలంటే. నాకైతే మళ్ళీ చెప్తున్నాను, నాకు కమిషన్ ఏమి రాదు దీంట్లో. ఇప్పుడు బ్లౌజ్ పీసులు, అసలు ఎవరైనా పెట్టిన బ్లౌజులు తీసుకొస్తారు కదా, నాకు భలే మండిపోతుంది తెలుసా. ఎందుకంటే అసలు అవ్వవు. పెట్టేదేదో కొంచెం మంచిగా పెట్టినని చెప్పేసి వీడియోలో చెప్పాను అనమాట. 1 మీటర్ ఉన్నాయండి. అయితే అన్నీ బాగానే ఉన్నాయి మోస్ట్లీ. కొన్ని బ్లౌజ్ పీసులు ఏంటంటే చేతికి చెమికీలు అంటేస్తున్నాయి అనమాట. గట్టిగా దులిపితే పోతాయిలేండి. అయినా 30 రూపాయలు పడింది ఒకటి. మొత్తానికి డజన్ వచ్చినాయి అండి, 360 రూపీస్. డజన్ వచ్చేసి 360 రూపీస్. అంటే ఎంత పడింది, 360 డివైడ్ బై 12 అంటే 30 రూపాయలు పడింది. 30 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి, అసలు మీకు లైనింగ్ కూడా రాదు. అన్నీ బాగున్నాయి. 2 మాత్రం చెమ్కీలు వచ్చినాయి అనమాట. చెమ్కీలు అంటే మనకి చేతికి బ్యాంగిల్స్ పైన ఉంటుంది చూసారా, ఆ టైప్లో వచ్చింది. ఇవన్నీ బాగున్నాయి. ప్రింట్ కూడా ఏం పోవట్లేదు, గోకేను హ్యాండ్ తోటి, అదే చెప్పాను వీడియోలో కూడా. సో మీకు కావాలంటే నేను కోడ్ నేను చెప్తాను, మీకు రాసుకోండి. 12 వస్తాయి. ఓకేనా. ఆర్ట్ సిల్క్ అంట ఫ్యాబ్రిక్ పేరు. S-931157772. నోట్ చేసుకోండి. స్టైలిష్ ఉమెన్ బ్లౌజ్ పీసెస్ 360 రూపీస్. మనం
ఫోన్పే చేస్తే వస్తుంది, లేదు క్యాష్ అంటే మాత్రం 399 ఉంది. నోట్ చేసుకోండి, S-93115772. ఒక్కొక్కసారి ఇక్కడ కోడ్లు కూడా సరిగ్గా కనిపించవు. అంటే మనం 9 ఏమో 6 లాగా, అలా 5 ఏమో కొంచెం అలా ఉంటుంది అనమాట. అందుకని 2-3 సార్లు చెప్తున్నాను చూడండి, S-93115772. సో కొన్ని ఏమోని ఫ్లిప్కార్ట్ నుంచి కూడా బుక్ చేస్తాను. ఈ శారీ అయితే ఆసం అండి, అబ్బా భలే ఉందండి. నేను దూరం నుంచి చూపిస్తాను మీకు. లైట్ వెయిట్, ఇదేంటంటే దాన్ని ఏమంటారు క్లాత్ పేరు, కోటా టైప్లో ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే బన్నిటా అసెంబుల్స్ శారీస్ అంట, ఏదో పేరు ఉంది, కానీ కోటా ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది అది చూడగానే. లైట్ వెయిట్ బాగా, కలర్స్ అయితే సూపర్ అనమాట. అసలు నేను ఎలాగైతే చూసానో పిక్లో సేమ్ వచ్చేసింది, అంత బాగుంది శారీ అయితే. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, ఓకేనా. ఇది బ్లౌజ్ పీస్, బాగుంది బ్లౌజ్ పీస్ కూడా. కట్ వర్క్ వచ్చింది శారీకి, పైన కింద కట్ వర్క్ వచ్చింది. మళ్ళీ సగం వరకు మిర్రర్ వర్క్ వచ్చిందండి, మన మిర్రర్స్ పెట్టారు సగం వరకు. డబల్ షేడ్, సూపర్ ఉందండి శారీ అయితే. అస్సలు పట్టుకుంటే అసలు బరువే లేదనమాట, అంత తేలిగ్గా ఉంది. అలా అని చెప్పేసి మళ్ళీ ఏం కనిపించదు, ట్రాన్స్పరెంట్గా ఏముండదు. లుక్ అయితే బాగుంది, లుక్ చాలా బాగుంది. మొత్తం కట్ వర్క్ అనమాట. ఎలాంటి వాళ్ళకైనా భలే అందం వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ కోడ్ మాత్రం గజిబిజిగా ఉందన్నమాట, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉంది. చూస్తాను మీకు వీలైనంత వరకు, వేరేది ఏమైనా ఉందేమో చూస్తాను. కలర్స్ కనిపించట్లేదు, కోడు క్లబ్జీగా ఉందన్నమాట. మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఆగండి కోడ్ చెప్పడానికి. S-554244158, ఓకేనా. 611 అంత రేటు పడింది, అంటే 650 లోపే వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి. S-554244158 అది కోడు. ఓపెన్ చేసుకోండి, చక్కగా మంచిగా ఉంది, కావాలంటే బుక్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో పెడతాను కదా లింక్, అని కామెంట్ చేస్తే లింక్ వెళ్తుంది కదా, అలా ఏమైనా కొనుక్కుంటే నాకు ఒక 10 రూపాయలు అలా వస్తుంది, కొనకపోతే ఏమీ రాదు. సో మనం ఫస్ట్ వచ్చేసి 630 రూపాయలు అయితే పెట్టుబడి పెట్టాను, ఇప్పుడైతే 611 రూపాయలు అయితే ఉంది. 60 రూపీస్ ఆఫ్ సేల్ అంట. అంటే ఇప్పుడు అదంతా నడుస్తుంది కదండి, మహా కుంభమేళ, ఏదో కుంభమేళ కాదు, అదేదో ఉంది కదా, చూపిస్తాను ఆగండి, మహా ఇండియన్ సేవింగ్ సేల్. సో 70% వరకు ఆఫర్లు ఉన్నాయి కదా, దాంట్లో బుక్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. 70% ఆఫర్ వస్తుంది, బాగుంది క్వాలిటీ మాత్రం. సో అయిపోయిందండి, ఇవన్నీ కూడా రిటర్న్ పెట్టేస్తే మళ్ళీ బుక్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన పనుల్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా పక్కన పెట్టేస్తాను, మా వారు ఒకటే గోల, ఇల్లంతా ఇంకా సామాన్లతో మళ్ళీ నిండిపోతుందంటే మరి ఏమి చేయకుండా ఎలా వస్తాయండి డబ్బులు చెప్పండి. అందుకనే కదా పెద్ద ఇల్లు తీసుకుని అంతంత రెంట్లో కడుతుంది. అక్కడైతే పాతింట్లో అయితే అసలు గోడల్లా ఉండవు, బూదు బంగ్లాలా ఉంటాయి. అక్కడ నేను రివ్యూ ఇచ్చినా కూడా ఎవరు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడైనా కొంచెం చూస్తున్నారు. ఎందుకంటే బాగుండాలి కదా కొంచెం చుట్టుపక్కల అంతా కూడా. అంటే మనం జెన్యున్గా ఉంటే ఫాలో అయ్యే వాళ్ళు అవుతారులేండి, ఎంతైనా కొంచెం లుకింగ్ అనేది, అపియరెన్స్ అనేది బాగుండాలి కదా. ఇంకా నిన్న నైట్ అనమాట ఇదంతా కూడా. ఇంకా నేను నైట్ పెసర్లు నానబెట్టాను, చాలా రోజులైంది పెసర్లు వేసని చెప్పేసి నానబెట్టాను. మీరు అన్నారు ఇది పప్పు కూడా నానబెట్టేశానండి, ఒకేసారి ఇడ్లీ పిండి కూడా రుబ్బేసుకొచ్చి రేపుడు. కానీ బియ్యం నానబెట్టాను, మీరు చెప్తూ ఉంటారు కదా బియ్యము. ఇది వచ్చేసి నెయ్యి అనమాట. నిన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టాను, వాటరు మర్చిపోయాను, గడ్డగట్టేసింది. అంతా కరిగేదాకా ఆగి అప్పుడు చేయాలి. అయితే ఫస్ట్ వచ్చేసి బియ్యం రుబ్బేశానండి, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాను. నేను ముందే వేసేస్తాను పచ్చిమిరపకాయలు, పిల్లలు తినరు కదా అందుకని చెప్పేసి. తర్వాత ఇదిగో పెసర్లు బాగా కడిగేసి వేసేసాను. ఇక్కడ బటన్ పోయిందండి, అయితే ఇలాగా ఫస్టే మనం రుబ్బేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అవన్నీ, లేదంటే అవ్వదన్నమాట. అది చెప్పాను కదా, అది పోయింది, ప్రెస్ చేసేది పోయింది, చూపించాలి. అసలు చాలా తంటాలు పడ్డాను ఒక 10 నిమిషాల పాటు. కొంచెం బరకగా రుబ్బితేనే బాగుంటుంది కదా క్రిస్పీగా. మొన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక వీడియో, వీటితోనే మొలకెత్తిన గింజలతోటే కొంచెం దోశల్లాగా లావుగా వేశారనమాట. ఒకసారి ట్రై చేయాలి నేను కూడా. ఇదంతా బాగా అసలు ఎంత పని అంటే ఈరోజు
పిల్లల బట్టలన్నీ చేత్తోనే ఉతకాలి కదండి. అంటే సాటర్డే రోజునేమో వీళ్ళు ఏం చేస్తారంటే వైట్ యూనిఫామ్ అన్నమాట. సాటర్డే ఇంకా వచ్చేసి వెనస్డే అసలు ఆ ఉతికేసరికే సరిపోతుందండి. అస్సలు ఏంటో ఆ క్లాత్ ఏంటో తెలియదు కానీ ఎంత ఉతికినా తెల్లగా రాదనమాట. ఆ షూస్లో ఒకటి వెళ్ళేటప్పుడు తెల్లగా ఉంటే వచ్చేటప్పుడు నల్లగా అయిపోతాయి మా వాళ్ళే. నేను ఒక స్టిక్ పెట్టుకున్నాను. దీంతో మనం కొంచెం ఇలాగా సపోర్ట్ ఇచ్చామంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కడిగేసి ఇడ్లీ పిండి కూడా రుబ్బేశానండి. మధ్య మధ్యలో ఆగిపోతుంది. సో ఇడ్లీ నేను ఇది పెసర్లు పిండి రుబ్బితే ఖచ్చితంగా కొంచెమైనా ఉంటుంది. అది రేపుడికి వస్తుంది అనమాట. ఇదంతా తీసి ఒక గిన్నెడంత అయింది. వస్తాయి 5 మంది 6 మంది దాకా వస్తాయి. మీరు విష్ లింక్ చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పడానికి రాదు నాకు. అంటే టెక్నికల్ అవన్నీ కూడా నేను చెప్పలేను. అవన్నీ కూడా చెప్పేవాళ్ళు చెప్పాలి. నాకు అన్నీ చెప్పడం రాదు. మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. విష్ లింక్ వీడియోస్ అని కొట్టండి ఇన్ తెలుగు. విష్ లింక్ వీడియోస్ ఇన్ తెలుగు. నేను ఎలాగైతే నేర్చుకున్నాను చెప్తాను, మీరు కూడా అలాగే నేర్చుకోండి. విష్ లింక్ వీడియోస్ ఇన్ తెలుగు అని కొడితే వచ్చేస్తాయి అనమాట. దాని గురించి చెప్తారు. ఇన్స్టాగ్రామ్ అయితే ఉండాలి, దాంట్లో 2000 ఫాలోవర్స్ ఉండాలి. అది లేదు అనుకుంటే యూట్యూబ్ అయినా ఉండొచ్చు, దాంట్లో 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. నేనైతే విష్ లింక్ని ఇన్స్టాగ్రామ్ నుంచే నేను చేశాను అనమాట. అంటే యూట్యూబ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఛానల్ తీసి పడేస్తారు. అందుకని దాంతో నేను ఎలాంటి పెట్టుకోను అనమాట. లింకులు ఏం పెట్టుకోను యూట్యూబ్ తోటి. అయితే మీరు ఏం చేస్తారంటే ఇవైతే ఉండాలి. మరి మాకు ఇన్స్టాగ్రామ్ లేదక్క, యూట్యూబ్ అంటే కష్టమే లేండి. 500 సబ్స్క్రైబర్స్ రావడం అంటే ఇప్పుడు రోజుల్లో కష్టమే. దానికన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు. ఇంట్లో చేసే పనులైనా కావచ్చు, టిప్స్ అయినా కావచ్చు, ఇంట్లో పాటించే టిప్స్. లేదు అది కూడా కాదు మాకు అవి ఏం లేవనుకుంటే ముందే మీరు పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట. అంటే పెట్టుబడి అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేసి రివ్యూస్ ఇవ్వండి, తర్వాత మీకు డబ్బులు వస్తాయి. కానీ ఏంటి, నేను కూడా ఈ మధ్యన ఏదో విన్నాను, డైరెక్ట్గా మీషో కూడా డబ్బులు ఇచ్చేస్తుంది డైరెక్ట్గాని. నేనైతే ఇప్పుడు విష్ లింక్ నుంచే వాడుతున్నానండి. నాకు తెలియదు మరి డైరెక్ట్గా ఇస్తాను సంగతి నాకు తెలియదు. ఇదిగోండి నేను తిప్పలు పడుతున్నాను చూసారా, అది ఆగిపోతుంది అనమాట. చూపించాలి ఒకసారి. అయితే డైరెక్ట్గా మీషో నుంచే డబ్బులు సంపాదించవచ్చు అంటున్నారు. ఏదైనా పర్లేదు, కానీ ఏంటంటే విష్ లింక్ అనుకోండి, మీరు దాంట్లో ఫ్లిప్కార్ట్లు ఉంటాయి, మింత్రా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన వాళ్ళు అందరూ ఫేవరెట్ మనకి మీషోకే ఫేవరెట్ అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఏమి అంత ఇదిగా కొనరండి. మెయిన్ ఎక్కువ దీని నుంచే కొంటారనమాట. ఇదంతా కూడా మంచిగా ఇంకా కొద్దిగా సపోర్ట్ తీసేసుకున్నామంటే ఇంకా చట్నీ అన్ని రకాల పప్పులు వేశాను, అల్లం వేశాను, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేశాను. పండక్కి అదే వ్రతానికి కొబ్బరికాయ పెట్టాం కదా ప్రసాదం కింద, కలశం మీద కాదు పైన కొడతాం కదా, సో అది ఉందన్నమాట. ఇంకా మిక్సీ పట్టేస్తాను, ఆ ముక్కల కింద కట్ చేసేసి మిక్సీ పట్టేస్తాను. చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది తెలుసా, 10:30. కొంచెం లేట్గా అయిందన్నమాట లేచేసరికి. మొన్న అంటే ముందు రోజు ఇవన్నీ చేశాం కదా, ఎడిటింగ్ చేయడాలు అవన్నీ చేశాను కదా, కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి. ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చట్నీ కూడా తిప్పేస్తున్నాను. అల్లం అంట మొన్న మా వారు ఊరు వెళ్ళారనమాట. కొబ్బరికాయ పచ్చళ్ళు అల్లం వేశారంట, నువ్వు కూడా వేయంటే వేసాను అల్లం. ఏముంది టేస్ట్ అంత ఏమి ఇదిగా అనిపించలేదు నాకైతేని. కొంచెం చింతపండు అయితే వేసానండి. చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదివరకు వేసేదాన్ని కాదు కానీ బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం చింతపండు వేసేసి దీన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేశాను. ఇంక ఈ పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు దోశలు వేయాలి. ఫస్ట్ దోశ ఫెయిల్ అయిపోతుంది నాకు తెలుసు, ఫస్ట్ది రాదండి అసలు, సెకండ్ది అయితే వచ్చేస్తుంది. ఇంక ఇదంతా తీసేసి తాలింపు కూడా వేసేసాను. తాలింపు పెడితేనే బాగుంటుంది టేస్ట్, అందుకుని. ఇదంతా గిన్నెలోకి తీసేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి ఇంకా దీంట్లోకే కడిగేసి శుభ్రంగా నేను పక్కకి తీసి పెట్టాను చూసారా వెన్న,
ఆ వెన్న కూడా ఇంకా తిప్పేశానండి, పనిలో పని అయిపోతుందని. కొంచెం చెత్త పడింది. ఇందులోకి తీసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే తొందరగా వస్తుంది అనమాట రిజల్ట్. ఇవన్నీ కడుక్కునేసరికి సరిపోతుందండి. చెయ్యటం పెద్ద, అంటే ఇవన్నీ కడగడాలే పెద్ద పని. ఆ నెయ్యి అంటేనే పెద్ద పని నాకు. అవన్నీ జిడ్డయిపోతాయి కదా, దాని పక్కన కొంచెం తగిలినా అవి కూడా జిడ్డయిపోతాయి. అవన్నీ చూసుకుంటూ చేసుకోవాలి. అయిపోయింది. ఇది గడ్డగట్టేసింది కదా, దీంట్లో తీసేసి పక్కన పెట్టేస్తాను. అదంతా కరిగిన తర్వాత అప్పుడు నేను నెయ్యి చేస్తానన్నమాట. నేను వాడే మిల్క్ అదే సేమ్ కంట్రీ డిలైట్ మిల్కేనండి. ఎన్నాళ్ళ నుంచో, అప్పుడే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచో వాడుతున్నా. చిన్నోడు పుట్టినప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి. ఫస్ట్ దోశ అయితే ఫట్ అవుతుంది. బియ్యం వేసినా కూడా కొంచెం ఇలాగే వస్తుందిలేండి. అయినా క్రిస్పీగా ఉంటుంది బియ్యం వేస్తే, ఎంతైనా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేసుకున్నాను. కొంచెం హీట్ అవ్వాలి, అప్పుడే బాగా వస్తుందేమో, లేదంటే రాదు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత, ఇదైతే రాదండి, ఫస్ట్ పోతుంది, పట్టేసింది కింద. అంటే ఫస్టే మనం ఏమైనా రాసుంటే బాగుండేదేమో. అయినా ఇలాంటివన్నీ మనకే ఉంటాయిలేండి లాస్ట్లో. మంచి మంచి అని వాళ్ళకి పెట్టాలి, మిగిలిపోయిన ముక్కలు అవన్నీ మనకే. ఇంకా ఇప్పుడు ఇంకొకటి వేస్తాను, ఇది బాగా వస్తుంది. ప్యానం హీట్ లేకపోతే కూడా రాదంట కదా, కానీ హీట్ బాగానే ఉంది మరి. కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. బాగా కాలాలి, లేదంటే సరిగ్గా రాదు. కొంచెం కాలిన తర్వాత బాగా ఇంకా అయిపోయిందండి ఈ పని కూడా, బాగానే వచ్చింది. ఇంకో ఇవన్నీ ఉతికేసుకున్నాను. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ ఆరేయాలి. చేత్తో ఉతికేసాను మొత్తం కూడా, సాక్స్లని ఇవన్నీ అన్నీ ఉతికేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేస్తానమాట. ఇదిగో ఇది. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా వంట కూడా కాలేదు, వంట వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.